అది ఓపెన్ చేసి యాప్స్ మేనేజ్మెంట్కి వెళ్ళి నువ్వు ఆల్రెడీ కనెక్ట్ చేసిన ఈ స్విగ్గీ వ్యాలెట్ గ్యాస్ మనం ఆల్రెడీ కనెక్ట్ చేసిన సీడ్ యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఫ్రమ్ దగ్గర స్పెండ్ యాప్ అని ఉండాలి, టూ దగ్గర వ్యాలెట్ అని ఉండాలి. ఇక్కడ సీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన బ్యాలెన్స్ అనేది అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేస్తే గ్యాస్ ఫీజ్ చూసారు కదా, ఇక్కడ 6.25 గ్యాస్ ఫీజ్ అంతా. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. యూ విల్ రిసీవ్ 201 seed. The next withdrawal will be available 24 hours. Are you sure you want to withdraw seed? సో వ్యాలిడ్కి మనం మూవ్ చేస్తున్నాము. 201 seed మనకు వస్తుంది, అదే స్విగ్గీ యాప్లోకి వస్తుంది అనేసి చెప్తున్నాడు. ప్రాసెసింగ్ అవుతుంది. అయినా మనం అనుకున్న రేట్ ఏం లేదు. ఓపెనింగ్ 13 రూపీస్లో ఓపెన్ అయింది. ప్రస్తుతానికి 1 రూపీలో ఉంది. ఇంకా తగ్గినట్టు ఉంది, 1 రూపీ దగ్గర ఉంది ప్రజెంట్. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది సరే. ఇక్కడ మనం హిస్టరీలోకి వెళ్తే మనం ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఏ టైం చేసామని. సో ప్రజెంట్ అయితే మన దగ్గర సీడ్ 0. సో వ్యాలిడ్ కోసం చూడాలి. షో అయిపోయింది చూసారా. షోయింగ్ చూస్తాను వన్ సైడ్. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్కి ప్రస్తుతానికి ఎంసీఎక్స్, బింగెక్స్ 2 కాయిన్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ గ్యాస్ ఫీజ్ అనేది కావాలి. అక్కడి నుంచి మూవ్ చేసుకోవడానికి గ్యాస్ ఫీజ్ అనేది కావాలి. ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ అనేది ప్రజెంట్ ఇంకా పెట్టలేదు, మరి ఎప్పుడు పెడతాడో చూడాలి. అది పెట్టినప్పటికి ఇంకా డంప్ అవుద్దేమో. సరే ఒకసారి ఆలోచించుకొని ఏ ప్రాసెస్ బెస్ట్ అనిపిస్తే ఆ ప్రాసెస్ చేయండి. ప్రజెంట్ వ్యాలిడ్ అవైలబుల్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.